Hello, hi viewers. This is Chef Arjun. Welcome to Pushy Cooking Show. ఈ రోజు మనము రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఈ రోజు మనము చేసుకోబోతున్నాం పైనాపిల్ రవ కేసరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నెయ్యి 50 గ్రాములు, జీడిపప్పు 25 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, బొంబాయి రవ 100 గ్రాములు, వాటర్ 2 కప్పులు, చక్కెర 150 గ్రాములు, పైనాపిల్ 70 గ్రాములు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ తగినంత. ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్ని మనము పక్కన పెట్టుకుందాం. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనము పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకునేవి ఒక బౌల్లో మనము పక్కన తీసి పెట్టుకుందాం. అదే ఫ్రైయింగ్ ప్యాన్లో మనము పైనాపిల్ ఫ్రై చేసుకుందాం. పైనాపిల్ బాగా పండింది, ఎల్లో కలర్గా ఉన్నది తీసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పైనాపిల్ మనం ఒక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. దీంట్లో బొంబాయి రవ యాడ్ చేసుకుంటున్నాం. రవ బాగా కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. రవ మెల్లగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ బాగా బాయిల్ అయింది. దీంట్లోకి మనము షుగర్ వేసుకుందాం. చక్కెర వేసాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes మనం ఇది బాయిల్ ఇవ్వనివ్వాలి.
చక్కెర బాగా కలిసిపోయింది, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పైనాపిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మనము ఇలాచీ పౌడర్ వేసుకుందాం. తగినంత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాం. ఈ కలర్ బాగా మిక్స్ అయ్యేదాకా మనము బాగా మిక్స్ చేయాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. రెండు టీ స్పూన్ల నెయ్యి, నెయ్యి బాగా కలిసేలా మళ్ళీ మిక్స్ చేసుకుంటాం. పైనాపిల్ రవ కేసరి రెడీ అయ్యింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఈ పైనాపిల్ రవ కేసరి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వెరైటీ డిషెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.